తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పొత్తుల్లో కీలకమైనటువంటి అంశమైతే భారతీయ జనతా పార్టీ అధిష్టానం తేల్చడం. వాస్తవంగా ఇక్కడ కొన్ని కీలక పరిణామాలను చూడాలి మనం. అంటే అందువల్లనే సందేహాలకి తావిస్తున్నటువంటిది. ఒకటి, చంద్రబాబు గారు అక్కడి నుంచి వచ్చాక పార్టీ నాయకులతో మాట్లాడాల. పవన్ కళ్యాణ్‌తో మాట్లాడారన్నారు గానీ, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నోరు విప్పలేదు, చంద్రబాబు నోరు విప్పలేదు. ఇంకోటి, బీజేపీ అధిష్టానం నుంచి సాధారణంగా ఇట్లాంటి పొత్తులకు సంబంధించి స్టేట్ ఇన్ఛార్జిని మూవ్ చేస్తారు. ఇక్కడ శివప్రకాష్ జీ ఉన్నారు, లేకపోతే కనుక సంతోష్ జీ ఉన్నారు. వాళ్ళెవరూ మూవ్ కాలేదు. ఈవెన్ జాతీయ స్థాయిలో కూడా వాళ్ళెవరు ఆ రోజున అమిత్ షాతో మీటింగ్ అప్పుడు కలవలేదు. అంటే ముందు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీకి సంథింగ్ ఏదో ప్రపోజల్ పెట్టి ఉంటుంది, ఇట్లాగైతే పొత్తుకు ఓకే అన్నట్టు. చంద్రబాబు గారికి ఆ విషయం చెప్తే బాబు గారు ముందు అది డిసైడ్ చేసుకోవాలి. వాస్తవంగా పార్టీలో పెద్దలతో చర్చించి డెసిషన్ తీసుకుంటే అది బయటకు వచ్చేస్తుంది. కాబట్టి బాబు గారే డెసిషన్ తీసుకోవాలి. మేబీ లోకేష్తో మాట్లాడే డెసిషన్ మాత్రమే తీసుకోవాలి. అంతకు తప్పించి ఇంకోటి కనబడట్లేదు. ఎందుకంటే సెకండ్ వెర్షన్ వాస్తవంగా వచ్చేసేసి 2 రోజులు అయిపోతుంది. కానీ ఆ తర్వాత రోజు జగన్ వెళ్ళటం, ఆ తర్వాత మిగతా కార్యక్రమం నడిచింది. కానీ ఎక్కడ ఫర్దర్ యాక్టివిటీ, ఈవెన్ తెలుగుదేశం అనుకూల మీడియాలో కూడా నిశ్శబ్దాన్నే పాటిస్తూనే ఓ రకంగా గుమ్మనంగా ఉన్నాయి. వాస్తవంగా ఇంకేముంది, అయిపోయింది జగన్ పని అనేటువంటి కోణం నుంచి టచ్ చేసుకొస్తుంది. కాబట్టి ఏంటి ఆ ప్రపోజల్? భారతీయ జనతా పార్టీ ఏమడిగింది? పార్లమెంట్ సీట్లు ఎక్కువ అడిగిందా, అసెంబ్లీ సీట్లు ఎక్కువ అడిగిందా, లేకపోతే ముఖ్యమంత్రి షేరింగ్ తమకి ఇవ్వాలందా, లేదా పవన్ కళ్యాణ్కి ఇవ్వమందా, ఖచ్చితంగా పవర్ షేరింగ్ ఉంటేనే జాయిన్ అవుతామందా? ఎందుకంటే గత అనుభవాల్లో భారతీయ జనతా పార్టీ వల్ల తెలుగుదేశం పార్టీ లబ్ధి పొందింది, కానీ తెలుగుదేశం వల్ల భారతీయ జనతా పార్టీ లబ్ధి పొందలేదు. వెంటనే సహజంగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి కొంతమంది చాదస్తంతోనో, అహంకారంతోనో, కోపంతోనో ఒక డైలాగ్ వాడేస్తారు. భారతీయ జనతా పార్టీ మంత్రి పదవులు తీసుకుంది కదా అని. కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కూడా మంత్రి పదవులు తీసుకుంది. వాజ్పేయి టైంలో తీసుకుంది, తర్వాత మొన్న తీసుకుంది. కాబట్టి మంత్రి పదవులు లెక్క కాదు, పార్టీ ఎదుగుదల అనేది ముఖ్యం. ఆ ఎదుగుదలని బీజేపీని ఎదిగేలా చేసే వాళ్ళని జాగ్రత్తగా నిశ్శబ్దంగా డైవర్ట్ చేసి తొక్కారు. కాబట్టినే అది చంద్రబాబు గారి వ్యూహాత్మక దీంతోనే భారతీయ జనతా పార్టీ నష్టపోయింది. కాబట్టి ఈ దఫా కొంచెం స్ట్రాంగ్గా ఆలోచించే క్యారెక్టర్, అంటే పార్టీ ఫస్ట్ వ్యక్తి నెక్స్ట్ అనే క్యారెక్టర్ అక్కడ అమిత్ షా ఉండటం వల్ల, అందులో చంద్రబాబు కలిసి వచ్చాక అంత కూల్గా ఉండటం వల్ల సమస్య.